చాలా అల్లరి ఉంటుంది మహేష్ బాబు గారిలో. అప్పటికి ఇప్పటికి వెరీ 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 మిస్chievous పర్సన్. బట్ షార్ట్స్ రెడీ అయిందంటే మోస్ట్ ఫోకస్డ్ పర్సన్. అంటే 100కి 100 పాళ్ళు ఆ ఫోకస్ మిస్ అవ్వరు అసలు. స్టార్ని డిఫైన్ చేసే ఆ కెరిజ్మా కానీ మ్యాగ్నెటిజం కానీ ఒక ఒక ఏమంటారు, ఒక పుల్ ఉంటుంది చూడండి ఒక స్టార్ది. మన తెలుగు సినిమా ఆడియన్స్ ఎస్పెషల్లీ బంగారం, వాళ్ళకి ఇష్టం సినిమాలు. పాపం ఏ లాంగ్వేజ్లో మంచి సినిమా వచ్చినా చూస్తారు కదా. మన సినిమాలే కొంచెం బయట చూడట్లేదని అనిపిస్తుంది. ఎందుకు చూడట్లేదండి? ఈ మధ్య కాలంలో చాలా మంచి సినిమాలు వచ్చి ఇది మంచి కథ కానీ ఆడలేదు అనేది మీకు ఏమనిపిస్తుంది? జనరల్లీ అంటే మీ సినిమాటిక్ అబ్జర్వేషన్స్ మ్యామ్ అంటే ఎలా ఉంటాయి? జనరల్లీ మీరు చాలా ఫిల్మ్స్ నుంచి చూసుకుంటూ వచ్చారు కాబట్టి, ఇప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు ఆడట్లేదనో, లేదంటే థియేటర్స్‌కి రావట్లేదనో ఇలా చాలా చాలా కాన్స్పిరసీ నడుస్తుంది. బట్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు 'అబ్సెషన్' అనే ఫిల్మ్ ఈవెన్ అదేమో ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టరు, ఎవరు కలవరు, ఆర్టిస్టులు ఎవరో కూడా తెలియదు. బట్ పీపుల్ వెంట్ ఇంటూ థియేటర్స్. F1 వచ్చినా కూడా అంతే పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు జనాలు. సో ఏంటంటే ఆడియన్స్ ఏమన్నా అంటే చేంజెస్ వచ్చాయా? లేదంటే ఆడియన్స్ బాగున్నారు, చక్కగా ఉన్నారు. మీరు వాళ్ళకి అనుకూలంగా ఉన్న సినిమాలు తీయండి, వాళ్ళకి నచ్చిన సినిమాలు తీయండి, రీజనబుల్ రేట్స్లో తీయండి. సో దట్ టికెట్ ప్రైసెస్ ఆర్ నాట్ వెరీ హై. వస్తారండి. ఎందుకు? మన తెలుగు సినిమా ఆడియన్స్ ఎస్పెషల్లీ బంగారం, వాళ్ళకి ఇష్టం సినిమాలు. పాపం ఏ లాంగ్వేజ్లో మంచి సినిమా వచ్చినా చూస్తారు కదా. అవును. మరి ఇంకే బట్ మన సినిమాలే కొంచెం బయట చూడట్లేదని అనిపిస్తుంది. ఎందుకు చూడట్లేదండి? ఈ మధ్య కాలంలో చాలా మంచి సినిమాలు వచ్చి ఇది మంచి కథ కానీ ఆడలేదు అనేది మీకు ఏమనిపించింది? నాకు అది అర్థమైంది. వాట్ దేర్ మెన్ డూయింగ్ యాక్చువల్లీ అని. దే ఆర్ గెటింగ్ బీటెన్ అప్. ఇదన్నీ వాళ్ళని కొట్టే సీన్సా? జస్ట్ జోకింగ్. ఇదేమన్నా మెన్ మీద అటాక్ సినిమా? జోకింగ్ అండి, జోక్ వేస్తున్నాను. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. మీరు చూడండి సినిమా. అన్నీ చెప్పేయమంటే ఎలాగ ఇంటర్వ్యూలో పోస్టర్ చూసేసి అది అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అంటే మీరు ఊహించుకోండి. మీరు అప్పటి వరకు మీ ఇమాజినేషన్లో వేసుకోండి కదా. అండ్ మీరు ఐ థింక్ ఐ నేమ్ ఫ్యూ నేమ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. వాళ్ళ మీద అంటే మీరు ఫస్ట్ ఇనిషియల్ డేస్ నుంచి వర్క్ చేసినప్పటికి ఇప్పటికి వాళ్ళ మీద ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే చెప్పండి. లైక్ నాని గారు. నాని స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ అసలు పొంతనే లేదు. నాని హెస్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అండ్ వెరీ చాలా ట్రిమెండస్ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్. కానీ ద వన్ థింగ్ ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఇస్ తను ఎంత మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి ఇచ్చింది. ఎందుకంటే తను యాజ్ అ ప్రొడ్యూసర్ తను పిక్ చేసిన కైండ్ ఆఫ్ కథలు, ఇంట్రడ్యూస్ చేసిన కైండ్ ఆఫ్ టాలెంట్, దాట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. సమంత గారు. సమంత గారు ఈజ్ అ రాక్ స్టార్. వన్ ఆఫ్ ది అబ్సల్యూట్ స్టార్స్. అంటే ఒక స్టార్ అంటే స్టార్ని డిఫైన్ చేసే ఆ కెరిజ్మా కానీ మ్యాగ్నెటిజం కానీ ఒక ఒక ఏమంటారు, ఒక పుల్ ఉంటుంది చూడండి ఒక స్టార్ది. ఎవ్రీ డెఫినేషన్ ఆఫ్ దట్ ఈస్ సమంత. అండ్ మీకు ఆ స్టార్ అపీల్తో పాటు మీరు ఆమె సినిమా చూసినప్పుడు ఇమ్మీడియట్గా ఆ హ్యూమన్ కనెక్షన్ ఫీల్ అయిపోతారు మీరు. అంటే చాలా గొప్ప క్వాలిటీ అది. మీరు అది చూసి తను సూపర్ స్టార్ అని తెలుసు, కానీ మీరు తను పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన పక్కింటి అమ్మాయి అని ఫీల్ అవుతాం కదా. అవును. తను బాధపడినప్పుడు మనం బాధపడతాం. నేను కూడా బాధపడి ఇందాక వచ్చారంటే నాకు నేను కొంచెం ముందు వచ్చినా బాగుండు. డెఫినెట్లీ రిలీజ్ అయిన తర్వాత నాకు ఛాన్స్ ఇస్తే నేను కూడా మీట్ అవుతాను. అండ్ మహేష్ బాబు గారు, యూ వర్క్ ఫర్ మురారి కదా. మహేష్ బాబు గారు ఆల్వేస్ ఫుల్ ఆఫ్ హ్యూమర్. ఎవరినో ఒకడిని అలా పొడుస్తూ ఉంటారు, కిండల్ చేస్తూ ఉంటారు. చాలా అల్లరి ఉంటుంది మహేష్ బాబు గారిలో. అప్పటికి ఇప్పటికి వెరీ 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 మిస్chievous పర్సన్. బట్ షార్ట్స్ రెడీ అయిందంటే మోస్ట్ ఫోకస్డ్ పర్సన్. అంటే 100కి 100 పాళ్ళు ఆ ఫోకస్ మిస్ అవ్వరు అసలు. అండ్ మీ లైఫ్లో బంగారం ఎవరండి? మా లైఫ్లో బంగారం మా అమ్మే కదా. అమ్మేనా? ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరు అయితే? ఇండస్ట్రీలో చాలా ఉన్నారండి. ఇండస్ట్రీలో మా సమంత గారు ఒక బంగారం. ఇలాగా చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో మెనీ పీపుల్. మా కుక్కలు ఉన్నాయి ఇంట్లో, అవి నా బంగారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము విట్నెస్ చేయబోతున్నామని నాకు అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్కి కూడా ఒక మంచి ఫిలిం నందిని రెడ్డి గారి నుంచి రాబోతుంది. అండ్ డెఫినెట్లీ సమంత గారు అంటే వి అంటే ఏమై చేసే దగ్గర నుంచి ప్రతి ఫిలిం కూడా సమంత గారి ఫిల్మ్ వస్తుంటే వీ విల్ ఎంటర్టైన్, వీ విల్ చెరిష్ ఎవ్రీథింగ్. కాబట్టి డెఫినెట్లీ మీరు థియేటర్స్కి వెళ్ళి మా ఇంటి బంగారాన్ని చూడండి. అండ్ మీ ఇంట్లో బంగారాన్ని కూడా మంచిగా చూసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.